నామస్తోత్రంలో అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడిందై ఆకువడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టి పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, కీర్తనాకారుడు 1వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు. 3వ వచనం చదువుదాము. అతడు నీటి కాలువల ఎవరినో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరు చేయునదంతయు సఫలమైద్దయ్యా అంటే 1వ వచనంలో చెప్పబడి ఉంది. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. ఇవి చేయకుండా, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకుండా ఉన్నట్లయితే, పాపుల మార్గమున మనం నిలబడకుండా ఉన్నట్లయితే, అపహాసకులు కూర్చుండే చోటును మనం కూర్చుండకుండా ఉన్నట్లయితే మనం ఎలా ఉంటామంటయ్యా మన ఆత్మీయ జీవితంలో? అతడు నీటి కాలువలో ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును అని వాక్యం సెలవిస్తుంది. మన ప్రవర్తన మారాలి, మన ఆలోచనలు మారాలి, మన మాటలు మారాలి. మనం ఎదుటివారి గురించి మాట్లాడే మాటల్లో చాలా మార్పు రావాలి. అప్పుడు మనం చేసే ప్రతి పని సఫలపరుస్తాడంట. మనం మన నోటికి వచ్చినట్లు, నోరు మనది, నాలుక నాది, నా ఇష్టం, నేను ఎలాగైనా మాట్లాడతానని గబగబా మాట్లాడుతూ ఉంటాము. మాట్లాడిన తర్వాత మరలా దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి, ప్రభువా నాకు సహాయం చేయనాయనా, నన్ను దీవించినాయనా, నన్ను ఆశీర్వదించినాయనా, నా కుటుంబాన్ని దీవించినాయనా అని మళ్ళా దేవుని సన్నిధిలో అడుగుతాం. దేవుడు ఏం చెప్తున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవబడొద్దు, అపహాసకులు ఎక్కడైతే కూర్చుంటారో వారి దగ్గర నువ్వు కూర్చోవద్దు అని దేవుడు చాలా స్పష్టంగా కీర్తనాకారులతో మాట్లాడి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినప్పుడు మనం శ్రద్ధగా వాక్యాన్ని వినడమే కాకుండా వాక్యానుసారముగా జీవించాలనే